ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి శరణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్త్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నకులపతేర్బహుళాభిరామం శ్రీమత్తదంఘ్రయుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణ పరకాళయతీంద్రమిశ్రాన్. శ్రీమత్పరాంకుశమణిం ప్రణతోస్మి నిత్యం. లీలాతుంగస్థనిగిరితటీ సుప్తముద్భోత్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவையாண்டான் அரங்கற்கு பண்ண திறப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை. பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்ல சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல வல்வளையாய். நாடினே வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा. श्रीमद्वेदमार्गप्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत्परमहंस परिव्राजकाचार्యులైనటువంటి శ్రీ యదిగిరితిరాజ నారాయణ రామానుజ జీయస్వామి యొక్క దివ్యానుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి కార్యక్రమం ద్వారా గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై అనేటువంటి ఈ దివ్య గ్రంథాన్ని అనుభవించడానికై మనందరం ఇక్కడ చేరి ఉన్నాము. ఇవాల్టి పాసురం 39వ అమరర్కు మున్సెడ్నే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురం అన్నమాట. ఇప్పుడు మొన్నటి పాసురంలో ఉందు మదగణిత్తన్ ఓడాద తోల్వలియన్ నందగోపాలన్ మరుమగడే నప్పిన్నాయి అనేటువంటి ఆ పాసురంలో పురుషకార భూతురాలైనటువంటి నప్పిన్న విరాట్టిని లేపుతారనమాట. అలా లేపిన వెంటనే చందామరై కయ్యాల్ చీరార్వళయునిప్ప వందిదిరవాయి మగవిందేలో రెంబావాయి. ఆ ఎర్రని తామర పూల వంటి ఆ చేతులతో గాజులన్నీ ధరించి ఉన్నావు కదా, ఆ గాజులన్నీ కలగలామనేటువంటి విధంగా నువ్వు వచ్చి తలుపు తీయమ్మా అని చెప్పేసి నప్పిన్న విరాటిని నీలాదేవిని ప్రార్థిస్తారు. అలా ప్రార్థించిన వెంటనే అమ్మవారు లేచి తలుపు తీయడానికి అని చెప్పేసి వస్తారనమాట. ఇప్పుడు వెంటనే కృష్ణుడు చూస్తాడు, ఈ గోపికలందరూ ఎవరు? నా భక్తులు, నాకు కదా వీళ్ళందరూ దాసులు, అటువంటిది ఈమె వెళ్ళి తలుపు తీస్తే ఎలాగా అని చెప్పేసి మనం కదా అనుగ్రహించాలి అని చెప్పి ఆ నీలాదేవిని నప్పిన్న విరాట్ని తలుపు తీయకుండా గట్టిగా కౌగులించుకొని పడుకునేస్తాడనమాట. ఆమెను వెళ్ళి తలుపు తీయకూడదు అని చెప్పేసి అలాగా పడుకొని ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మని, ఏమమ్మా బయట మేమందరం ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నాము, మిమ్మల్ని అందరినీ మీరువరిని అర్థిస్తూ వచ్చి ఈ విధంగా నిలబడి ఉన్నాము, మేము ఈ విధంగా నిలబడి ఉంటే లోపల అసలు ఒక అనుభవం అనేటువంటిది ఉంటుందా, ఒక లోపల ఒక అనుభవం ఉంటుందా అని చెప్పేసి అడుగుతారనమాట. అంటే బయట ఎవరైనా ఈ విధంగా ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నారంటే, వారు ఎవరైనా బయట వచ్చి తలుపు తట్టారంటే వాళ్ళకేం కావాలో చూడాలి కదా, మరి అలాంటిది లోపల ఒక అనుభవం ఉండునా అని చెప్పేసి ఇక్కడ తెలుపుతారనమాట. అలా తెలుపుతూ ఏ విధంగా అంతా లోపల భోగ్యంగా ఎలా అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అంతా తెలుపుతూ, ఈ విధంగా ఎందుకు స్వామి అమ్మవారు వచ్చి తలుపు తీయడానికి వస్తుంటే తీయకుండా ఈ విధంగా కౌగిలించుకుంటారు కదా అంటే, ఏం లేదు, నా భక్తులకి నేను అనుగ్రహించాలి అని చెప్పేసి స్వామి, లేదు నేను అనుగ్రహించాలి అని చెప్పేసి అమ్మవారు. ఈ విధంగా ఇరువురు కూడా పోటీపడి కూడా తమ యొక్క ఆశ్రితుల్ని కాపాడేటువంటి ఆ విషయంలో, తమ యొక్క భక్తుల్ని అనుగ్రహించే విషయంలో వచ్చేసి స్వామి అమ్మవారు ఇరువురు కూడా పోటీపడి మరీ అనుగ్రహిస్తున్నారు తమ యొక్క భక్తుల్ని అనేటువంటి విషయాన్ని నిన్నటి పాసురంలో మనం గమనించాము.
ఆ విధంగా ఉండేటప్పుడు అప్పుడు తెలుపుతారనమాట. ఈ విధంగా స్వామినంతా ప్రార్థిస్తారు. నువ్వు ఈ విధంగా పడుకొని ఉన్నావే, మాకు ఒక మాట అయినా మాట్లాడరాదా, నోరు తెరిచి కనీసం బాధపడబాకండి, దుఃఖపడబాకండి మాసుచహ అని చెప్పి ఒక మాట అయినా చెప్పరాదా అని చెప్పేసి ప్రార్థిస్తారనమాట. మలర్మార్బా వాయి తిరవాయి అని చెప్పి ప్రార్థిస్తారు. అలా ప్రార్థించిన వెంటనే స్వామి వచ్చేసి అలా నోరు తెరిచి వీళ్ళకి మాట్లాడదామని చెప్పేసి ప్రయత్నిస్తారు. అలా చేసేంత లోపలే అమ్మవారు వెంటనే ఇలా కంటితో చూసి మాట్లాడకూడదు అని చెప్పేసి సైగ చేస్తారనమాట. అంటే నేను పురుషకార భూతురాలని నేనుండగా నా ద్వారా రావాలి తప్ప నేరుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నారే అని చెప్పేసి అమ్మవారికి, కావున మీరు మాట్లాడరాదు అని చెప్పి స్వామిని చెప్తారనమాట. అంటే నేను ఆశ్రితుల్ని కాపాడుతానని చెప్పి వాళ్ళు ఏ విధంగా పోటీ పడుతున్నారో అనే విధాన్ని కింది భాషలలో గమనించాను. అలా చెప్పిన వెంటనే, ఏమమ్మా ఈ విధంగా స్వామి మాట్లాడడానికి వస్తూ ఉంటే మాట్లాడనీయకుండా చేస్తున్నావే, ఇది నీ యొక్క స్వరూపానికి తగునా, ఇది నీ యొక్క స్వభావానికి తగునా అని చెప్పేసి ప్రశ్నిస్తారనమాట. అంటే నీ యొక్క స్వరూపం ఏమిటంటే నీ పురుషకార భూతురాలే ఉన్నటువంటి దానివి నీవు, ఆ పురుషకార స్వరూపానికి ఇది తగునా అని చెప్పి ప్రశ్నిస్తారు. అంటే స్వామి దగ్గర అంటే మన దోషాలన్నీ కూడా స్వామి కంట్లో పడకుండా స్వామి మనల్ని అనుగ్రహించే విధంగా అమ్మవారు చేస్తున్నారు. స్వామి మనల్ని రక్షించాలంటే, స్వామి మనల్ని అనుగ్రహించాలంటే పక్కన అమ్మవారు ఉండేటువంటి విషయం మాత్రం అవశ్యాపేక్షితం. పక్కన అమ్మవారు ఉంటేనే స్వామి మనల్ని అనుగ్రహిస్తున్నారనమాట. ఆ విధంగా ఉండేటువంటి నీవు ఇలాగా కృపణి అంటే నీ స్వభావం ఎటువంటిది అంటే నువ్వు చాలా కరుణ కలిగినటువంటి దానివి. అటువంటి స్వభావం కలిగినటువంటి నీవు ఇలాగ స్వామి మాట్లాడడానికి ఇలా వస్తూ ఉంటే మాట్లాడనీయకుండా చేస్తున్నావే, ఇది నీకు తగునా అని చెప్పేసి నిన్నటి పాసురంలో ప్రశ్నిస్తారనమాట. ఇవాళ పాసురానికి వచ్చేసరికే ఏం లేదు, ఇక్కడ వచ్చేసి ఏమని అడుగుతారంటే, అంటే మాకు ఇంకా కృష్ణుడికి మూలంగా ఉండేటువంటి నీవు అని చెప్పేసి ఇక్కడ నప్పిన విరాటిని తెలుపుతారనమాట. ఏంటంటే స్వామికి ఇంకా మనకి మూలంగా అమ్మవారు ఏ విధంగా ఉన్నారు అంటే, స్వామి అనుగ్రహించాలి రక్షించాలంటే పక్కన అమ్మవారు ఉండే తీరాలి అనేటువంటి విషయాన్ని మనం ఇందాక చూసాం. ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహానికి కారణభూతురాలై అమ్మవారు ఉన్నారు. అదేవిధంగా మనం ఏదైనా ఫలితాన్ని పొందాలన్నా కూడా అమ్మవారు కారణభూతురాలై ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మాకు ఇంకా స్వామికి మూలంగా ఉండేటువంటి నీవు మేము వచ్చేసి మమ్మల్ని స్నానమాడించాలమ్మా. నీవు ఇక్కడ స్నానమాడించాలి అంటే ఆ కృష్ణానుభవం పొందే రీతిలో నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి, ఆ కృష్ణుడు మాకు దొరికేటట్టుగా చేయాలి, మమ్ము ఇంకా ఆ కృష్ణుడిని నీవే చేర్చాలి అని చెప్పేసి ఆ నప్పిన్న విరాటి యొక్క శ్రీచరణముల్లోనూ కృష్ణుని శ్రీచరణముల్లోనూ ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. అంటే నిన్నటి పాసురంలో వచ్చేసి ఇదివరకే స్వామిని అమ్మవారిని ప్రార్థించారు కదా, మరలా ఈ పాసురంలో ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటే ఏం లేదు, నిన్న తత్వవన్న తగవేలో రెంబాబాయ్, దీని యొక్క స్వరూపానికి తగినది కాదమ్మా, దీని యొక్క స్వభావానికి తగినది కాదమ్మా అని చెప్పేసి చెప్పారు కదా. ఈ విధంగా కఠినంగా మాట్లాడతారనమాట అమ్మవారి గురించి. ఈ విధంగా మాట్లాడేసరికి అమ్మవారు అనుకుంటారు, వీళ్ళు పాపం ఆ కృష్ణుడు ఇంకా పొందలేదే అని చెప్పేసి బాధలో ఆ కృష్ణ విరహాల్లో అలా దుఃఖంలో అలా మాట్లాడారే తప్ప, కాబట్టి ఇది వీళ్ళ తప్పేం కాదు, మనమే మంచి సమయంగా చూసి కృష్ణుడి దగ్గర వీళ్ళ గురించి చెప్పాలి అని చెప్పి అమ్మవారు అనుకొని మౌనంగా అలా ఉంటారనమాట, మాట్లాడకుండా. బయట ఈ గోపికలందరూ ఏమనుకుంటారంటే, అరేరే తప్పు చేశామే, ఇంత కఠినంగా మాట్లాడామే అంటే మనల్ని రక్షించాల్సిన వాడు ఆ కృష్ణుడే. అది కాకుండా అమ్మవారిని కూడా ముందర పెట్టుకొని ఆశ్రయించాము, అమ్మవారిని కూడా పిలిచాము. అలా అమ్మవారిని పిలిచినా కూడా వచ్చి తలుపు తీయలేదంటే లేదు, అమ్మవారిని మనం కఠినంగా మాట్లాడాం కదా, కాబట్టి కృష్ణుడికి కోపం వచ్చిందేమో మన మీద. కాబట్టి ఈ పాసురంలో ఏంటంటే ఆ కృష్ణుడిని స్తుతించి తర్వాత కృష్ణుడికి ప్రీతి కలిగేటువంటి విధంగా అమ్మవారి యొక్క అందాన్నంతా స్తోత్రం చేస్తున్నారనమాట, స్తుతిస్తున్నారు. ఆ విధంగా చేద్దామని చెప్పేసి ఈ పాసురంలో ఉపక్రమిస్తున్నారు. ఆ విధంగా చేసి అమ్మ ఆ స్వామి వచ్చేసి నీ అధీనంలో ఉండేటువంటి ఆయనే కదా, నీకు భవ్యుడై ఉన్నాడు ఆ స్వామి, కాబట్టి నువ్వే మమ్మల్ని ఆ స్వామి అనుగ్రహించే విధంగా చేయాలమ్మా, మాకు కావాల్సిందంతా ఆ స్వామి అనుగ్రహించేటట్టుగా నువ్వు మమ్మల్ని ఆ స్వామిని నువ్వు చేయాలి అని చెప్పేసి అమ్మవారి దగ్గర ప్రార్థిస్తున్నారనమాట. ఆ విధంగా నప్పిన విరాట్ని ఇంకా కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు.
ఇప్పుడు ముందుగా ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని దీని యొక్క ప్రతిపదార్థాన్ని దీంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా క్రమంగా అనుభవిద్దాం. முப்பத்தமோவர் அமரர்க்கு முன் சென்னே கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பெண்ண மென்முலை செவ்வாய் சிறுமரங்கள் நப்பின்னணங்காய் திருவே துயிலழாய் புக்கமும் தட்டொழியும் தந்தொன்மணாலனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். 33 కోట్ల అమరర్కు దేవతలకు మున్ కష్టము కలుగుటకు ముందే షెన్ను వెళ్ళి కప్పం వారి కంపమును అనగా వారి యొక్క భయమును తవిర్కం పోగొట్టు కలియే బలిష్ఠుడా తుయిలడాయ్ నిద్ర నుండి లేవుము చెప్పముడయాయ్ ఆర్జవము కలవాడా తిరలుడయాయ్ సామర్థ్యమును కలవాడా శత్తార్కు శత్రువులకు వెప్పం తాపమును కొడుక్కు ఇచ్చు విమలుడా ఓ పరిశుద్ధుడా తుయిలడాయ్ నిద్రలేవుము చెప్పన్న బంగారు కలసముల వెంటి మెన్ మృదువైన మూలై స్తనములను చెవ్వాయ్ ఎర్రని అధరములను సిరు సన్నని మరంగుల్ నడుమును కల నప్పిన్నై ఓ నీలాదేవి అను పేరును గల నంగాయ్ స్త్రీత్వపూర్తిని కలదానా తిరువే సంపత్తును కలదానా తుయిలడాయ్ నిద్రలెమ్మో ఉక్కమం ఆలవట్టమును తట్టొళియం అద్దమును ఉన్మణాలనై నీ నాథుడగు శ్రీకృష్ణుణ్ణి తందు ఇచ్చి ఎమ్మై మమ్మును ఇప్పుడే నీరాట్ స్నానమాడ చేయము అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఇది వాటి పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని మనం ఇప్పుడు అనుభవించాం. దీంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా క్రమంగా అనుభవిద్దాం. ఇప్పుడు ఆ విధంగా అవడక్కం ఎంగళక్కం అడియానని ఎంగళை நீராட்டுவது என்ன కృష్ణణయం నప్పిన్న విరాట్యం కూడా పిడుప్పుగిరారుగల్. ఆ విధంగా మాకు ఇంకా స్వామికి మూలమైన నీవు మమ్మల్ని స్నానం చేయించమని కృష్ణుణ్ణి ఆ నప్పిన్న విరాట్ని ఇక్కడ లేపుతున్నారన్నమాట. అలా తెలుపుతూ 33 అంటే ఆ దేవతలు ఎంతమంది అంటే 30 దేవతలు అంటున్నాం కదా, 33 కోట్ల మంది దేవతలంట. 33 కోట్ల దేవతలు అని చెప్పేది ఒక విధం ఉంది. అది కాకపోయినా 33 రకాలుగా అంటే 12 ఆదిత్యులు అంటే 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, తర్వాత అంటే 12 ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు, మొత్తం కలిపితే 33. ఆ విధంగా 33 విధాలై ఉన్నారు అని ఒకటి, లేకపోతే 33 కోట్ల దేవతలు అని చెప్పేది ఇంకో రకం. ఆ విధంగా 33 ఇక్కడ 33 కోట్ల దేవతలకి కష్టం రాకముందే వారికి అంటే వాళ్ళకి ముందర వెళ్ళి నిలబడి వాళ్ళ యొక్క కష్టాన్నంతా తీర్చేటువంటి ఓ బలిష్ఠుడా ఓ బలాఢ్యుడా 33 అమరర్కు మున్సెన్నే కప్పం దవిర్కం కలియే తుయిలడాయ్ చెప్పముడయాయ్ తిరలుడయాయ్ ఓ ఆర్జవం కలవాడా తిరలుడయాయ్ సామర్థ్యము కలవాడా శత్తార్కు వెప్పంగొడొక్కం విమలా తుయిలడాయ్ అంటే ఆ శత్రువులకి దుఃఖాన్ని కలిగించేటువంటి ఓ పరిశుద్ధుడా ఓ విమలుడా అంటే అసురులకి ఆ రాక్షసులందరికీ కూడా దుఃఖాన్ని ఇచ్చేటువంటి వాడా. ఈ విధంగా అంతా స్వామిని స్తోత్రం చేస్తారనమాట. ఇక్కడ పైకి స్వామిని స్తోత్రం చేస్తున్నట్టున్నా కూడా వ్యంగ్యంగా ఆక్షేపిస్తున్నారనమాట ఆ స్వామిని. ఏమని అంటే 33 ఏమయ్యా నువ్వు రక్షించాలి అంటే 33 కోట్ల మంది ఉంటేనే నువ్వు వచ్చి రక్షిస్తావా అని చెప్పేసి. ఇక్కడ గోకులంలో మొత్తం ఎంతమంది గోపికలు అంటే 5 లక్షల కుటుంబాలు అనమాట గోపికలు, 5 లక్షల కుటుంబాలు అనమాట గోకులంలో. కాబట్టి 5 లక్షల కుటుంబాల్లో ఉండేటువంటి గోపికలం మేము. కాబట్టి నీకు 33 కోట్ల మంది ఉంటేనే నువ్వు వచ్చి రక్షిస్తావా? 5 లక్షల మంది గోపికలు అంటే నువ్వు వచ్చి రక్షించవా? ఏమీ తక్కువ సంఖ్యలో వచ్చామని చెప్పేసి ఏమైనా అలుసాయ్యా నీకు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. తర్వాత ఆర్తియే కైముదలాహ రక్షిత్వమనల్లయో నీవు ఎటువంటి వాడివి అంటే స్వామి మనల్ని రక్షించాలి అంటే మన దగ్గర ఏముండాలి అంటే ఏమీ ఎక్కర్లేదు. అలా ఆర్తితో వచ్చి నిలబడితే చాలు, అలా దుఃఖపడుతూ వచ్చి నిలబడితే చాలు. ఆ దుఃఖాన్నే చూసి స్వామి వెంటనే అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఉండేటువంటి స్వామి కదయ్యా నీవు అని చెప్పి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అమరర్కు
ఆ దేవతలు ఎలా ఉన్నారంటే ఏ పరిస్థితిలోనూ ప్రాణం పోదు. అంటే అమృతపానం చేసినటువంటి వాళ్ళు అమరులు వాళ్ళందరూ. అటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు వచ్చేసి రక్షిస్తున్నావు, అటువంటి వాళ్ళందరికీ అనుగ్రహిస్తున్నావు. ఉన్నోక్కు పెరావిడిల్ సాగం ఎంగళికి ఉదవలాహాదో. అంటే నీ యొక్క కటాక్షం లభించకపోతే, నిన్నలా దర్శనం చేసుకోకపోతే, అలా ప్రాణం పోయేటువంటి రీతిలో ఉండేటి మమ్మల్ని వచ్చి రక్షించవా? వాళ్ళు బాగా బలవంతులు, అమృతపానం చేసినటువంటి వాళ్ళు, అమరులు, అసలు ఏ పరిస్థితుల్లోనూ ప్రాణం పోవునట్టు, అంటే ప్రాణం పోయేటువంటి స్థితే లేదు వాళ్ళకి. ఆ విధంగా ఉండేటువంటి ఆ దేవతలందరినీ రక్షిస్తున్నావే. మేము నిన్ను చూడకపోతే ప్రాణమే పోతుంది అనేటువంటి రీతిలో ఉన్నాము. నీ కటాక్షం లభించకపోతే ఇంక ప్రాణమే పోతుంది అనేటువంటి రీతిలో ఉండేటువంటి మమ్ము నువ్వు రక్షించవా? నువ్వు మాకు ఉపకారం చేయవా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. తెలుపుతూ ముఖాంతరత్తాలే జీవిప్పార్కు ఉదవలాహదే ఉన్ముఖత్తాలే జీవిప్పార్కు ఉదవలాహాదో. ఆ దేవతలందరూ ఎటువంటి వాళ్ళంటే ముఖాంతరం అంటే అగ్నిముఖ దేవాహ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మనం యజ్ఞయాగాదులన్నీ చేస్తాం కదా, ఆ యజ్ఞయాగాదులన్నీ చేసేటప్పుడు ఆ అగ్నిలో మనం ఇలాగా నెయ్యిని, ఆ విధంగా ఆజ్యాన్ని ఇలాగ సమర్పిస్తాం. ఆ ఆవిర్భాగాన్ని ఆ అగ్నిముఖం ద్వారా వాళ్ళు స్వీకరిస్తారనమాట. అంటే ఆ అగ్నిముఖంగా వాళ్ళ ఆవిర్భాగాన్ని అంతా స్వీకరించి అటువంటి అంటే దాని ద్వారా జీవితం గడిపేటువంటి ఆ దేవతలు, దాని ద్వారా జీవించేటువంటి ఆ దేవతలు. మరి మేము ఎలా ఉండేటువంటి వాళ్ళమంటే నీ ముఖాన్ని మాకు జీవితంగా పెట్టుకొని ఉన్నాం, నిన్ను దర్శించుకోవడమే మాకు జీవితంగా పెట్టుకొని ఉన్నాం. అలాగా ఆ అగ్ని ద్వారా లభించేటువంటి ఆ ఆవిర్భాగాన్ని పెట్టుకొని, ఆ అగ్నిముఖంగా లభించేటువంటి ఆ ఆవిర్భాగాన్ని పెట్టుకొని జీవించేటువంటి వాళ్ళు ఆ దేవతలు. నిన్నే మాకు జీవితంగా పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళం మేము, మరి మమ్మల్ని రక్షించవా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ప్రయోజనాంతర పరరుమాయ్ விடக்கருமானார்க்கோ உதவலாவது அனன்ய பிரயோஜனைகளுமாய் అబలైகளுమాய் இருப்பார்க்கு ఉదవలాహాదో. ఆ దేవతలా ఎలా ఉన్నారు? స్వామి దగ్గరికి దేనికోసం వచ్చారు అంటే ఇతర ప్రయోజనాలంతా ఆశించి వచ్చారు. అంటే ఆ రాక్షసులందరూ పోవాలి, అంటే ఆ విరోధులందరూ నాశనం అవ్వాలి, వాళ్ళకి పోయిన రాజ్యం మళ్ళీ లభించాలి. ఏం లేదు, ఆ దేవతలు ఎలా అంటే ఆ రాక్షసులు వీళ్ళందరూ అసురులు అంతా కూడా ఆ దేవతల మీదకి దండెత్తి వస్తారు. వచ్చి వెళ్ళి వాళ్ళ యొక్క స్వర్గం నుంచి వాళ్ళందరినీ బయటికి తరిమేస్తారనమాట. వీళ్ళు వెంటనే ఏడుస్తూ స్వామి దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటారు. ఆ విధంగా వాళ్ళ యొక్క కష్టాన్ని తీరడానికి అని చెప్పేసి, వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీరాలి, వాళ్ళు పోయిన రాజ్యం మళ్ళీ తిరిగి లభించాలి, వాళ్ళ యొక్క దుఃఖం అంతా తీరాలి, ఈ విధంగా ఆ విరోధులందరూ కూడా నశించాలి, రాక్షసులందరూ కూడా నశించాలి. దానికోసం వచ్చేటువంటి వాళ్ళు ఆ దేవతలు. రెండోది బలశాలులు వాళ్ళందరూ దేవతలు. మరి మేము ఎలా ఉన్నాము అంటే వేరే ప్రయోజనం ఏది ఆశించకుండా నీవే మాకు పరమ ప్రయోజనము అని చెప్పేసి వచ్చి ఉండేటువంటి వాళ్ళం మేము. రెండోది మేమందరూ స్త్రీలము, అంటే అబలము, అంటే అసలు బలమే లేనటువంటి వాళ్ళము. వాళ్ళందరూ మంచి బలశాలులు, మేము వచ్చే స్త్రీలుగా ఉన్నాము, బలమే లేనటువంటి వాళ్ళమే ఉన్నాము. నిన్నే పరమ ప్రయోజనంగా, నువ్వే మాకు పరమ ప్రయోజనం అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చి ఉన్నాము. అటువంటి మమ్ము రక్షించవా అని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నారనమాట. అలా ప్రార్థిస్తూ ముంచెన్నే ఆ దేవతల్ని నువ్వు ఎలా రక్షిస్తున్నావంటే వాళ్ళకి కష్టం ఏర్పడేదానికి ముందరే వెళ్ళి వాళ్ళని అందరినీ రక్షిస్తున్నావు. అంటే ఏ విధంగా అంటే కాలంలోనూ ముందర వెళ్ళి, అలాగా ప్రదేశంలోనూ ముందరికి వెళ్ళి. ఏ విధంగా అంటే రేపు ఏదైనా ఒక కష్టం ఏర్పడుతుంది అంటే ఈరోజే వాళ్ళకి ఆ కష్టం రానియకుండా నడవడిక తీసుకోవడం అనమాట. ఈరోజే వాళ్ళకి ఆ కష్టం రానియకుండా ముందుగానే వాళ్ళకి రేపటి వచ్చే కష్టాన్ని ఇప్పుడే తీర్చేయడం అనమాట. ఆ విధంగా వాళ్ళందరికీ నువ్వు అనుగ్రహిస్తున్నావు. రెండవది వాళ్ళకి ఎవరైనా దండెత్తి వస్తున్నారు అంటే వాళ్ళందరికీ అండగా ముందర వెళ్ళి నిలబడుతున్నావు. ఆ విధంగా వాళ్ళ ముందర నిలబడి వాళ్ళందరినీ కాపాడుతున్నావు నీవు. ఇప్పుడు నోవు வருவதற்கு முன்னே சென்னே ஏற்கவே ரட்சிக்க கடவணி நோவு பட்டு வந்த எங்களை రక్షిక్కలాగాదో. అంటే ఆ విధంగా వాళ్ళందరికీ కష్టం రావడానికి ముందరే వెళ్ళి వాళ్ళందరినీ రక్షిస్తున్నాం. మేమంతా కష్టపడుతూ దుఃఖపడుతూ ఈ విధంగా వచ్చి నిలబడి ఉన్నామే. వాళ్ళకి కష్టం రావడానికి ముందరే వెళ్ళి రక్షిస్తున్నాం, మేము కష్టపడుతూ వచ్చి నిలబడి ఉన్నామే.
అప్పటికైనా మమ్మల్ని వచ్చి రక్షించాలి కదయ్యా, మమ్మల్ని రక్షించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చుండాలి అంటే మాకు కష్టం ఏర్పడేదానికి ముందరే నీవు వచ్చుండాలి. అటువంటిది ఇప్పుడు కష్టం ఏర్పడింది, నొప్పి ఏర్పడేదానికి ముందరే వచ్చుండాలి. ఇప్పుడు గాయం ఏర్పడింది, నొప్పి ఏర్పడింది అంటే కనీసం మందు రాయడానికైనా నువ్వు రావాలి కదయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు ఆ కృష్ణుడిని. అలా ప్రార్థిస్తూ சென்னு நீ சென்னு ఉదవక్కడవ ఉనక్కు ఉన్వాసులే వంద ఎంగళకు ఉదవలాహాదు. అంటే నీవుగా వచ్చి రక్షిస్తేనే రక్షిస్తావు, అంతేగాని మేమే వచ్చేస్తే నువ్వు రక్షించవా. ఇంకో విషయం, వాళ్ళందరికీ నువ్వు పరుగు పరుగున వెళ్ళి రక్షిస్తున్నావు. అంటే ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే వామనమూర్తిగా నువ్వు అవతరిస్తున్నావు, వెంటనే శ్రీరామచంద్రుడిగా వచ్చి అవతరిస్తున్నావు. ఈ విధంగా అంతా నరసింహుడిగా వచ్చి అవతరిస్తున్నావు, వరాహ అవతారం ఎత్తుతున్నావు. ఈ విధంగా వాళ్ళ కోసం అని చెప్పి పరుగు పరుగున నీవు వచ్చి రక్షిస్తున్నావు. నీకు ఆ శ్రమ వద్దు అని చెప్పేసి నీ ఇంటి వాకిట్లోనే మేమందరం వచ్చేసాము. మరి మమ్మల్ని రక్షించాలా వద్దా, మమ్మల్ని రక్షించవా అయ్యా అని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థిస్తూ నువ్వు ఎటువంటి వాడివి అంటే నీ దగ్గర రావడమే ఎంతో పెద్ద విషయంగా తెలిసేటువంటి వాడివి. అందుకే నువ్వు పరుగున వచ్చి రక్షిస్తున్నావు అనమాట. స్వామికి అంత కరుణ. అంటే ఉపస్థితం అని చెప్పేసి శ్రీరామాయణంలో తెలుపుతారనమాట. అంటే ఆ స్వామి దండకారణ్యంలో ఉండేటువంటి ఆ కాలంలో అక్కడ ఉండేటువంటి ఆ ఋషులందరూ కూడా స్వామి దగ్గరికి నేరుగా, ఆ స్వామి ఎక్కడున్నారో ఆయన యొక్క ఆశ్రమం దగ్గరికి, ఆ వనవాసం చేసేటువంటి ఆ కాలంలో ఆయన యొక్క ఆశ్రమం వద్దకి ఆ ఋషులందరూ కూడా చేరి వాళ్ళ యొక్క కష్టాన్నంతా చెప్తారనమాట. అలా చెప్పేటువంటి ఆ తరుణంలో స్వామి ఎంతగానో బాధపడతారు. నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి తెలుపుతారనమాట. ఎందుకు అంటే నేను కదా మీ దగ్గరికి రావాలి, అయ్యో మీకేం కష్టం ఏర్పడింది అని చెప్పేసి మీ దుఃఖం ఏమిటి అని చెప్పి నేను వచ్చి మీ దగ్గర అడిగి ఉండాలి, మిమ్మల్ని ఆశ్వాసపరిచి ఉండాలి. అటువంటిది మీరే నా దగ్గరికి వచ్చేసారే అని చెప్పేసి ఆ విధంగా తెలిసేటువంటి స్వామి. అటువంటి వాడివి కదయ్యా నీవు అని చెప్పేసి ఆ విధంగా మేము రావడం కాదు, నువ్వు రావడమే. అంటే நீ சென்னு உதவக்கடவ உனக்கு உன் வாசலிலே வந்த எங்களுக்கு உதவலாகாதோ உன் பக்கலிலே வருகை మిగై ఎన్నుమవనల్లయ్యో. అంటే నీ దగ్గరికి రావడమే ఎంతో పెద్ద విషయంగా తెలిసేటువంటి వాడివి కదయ్యా నీవు. ఆ విధంగా ఇక్కడ తెలుపుతారనమాట. తెలుపుతూ కప్పం తవిర్కం, అంటే ఆ దేవతలకి ఏ విధంగా నువ్వు ఉపకారం చేస్తున్నావంటే ఇక్కడ కప్పం అంటే కంపం అని. కంపం అంటే ఇప్పుడు భూకంపం అంటే వణకడం అనమాట. ఇక్కడ కంపం అని చెప్పేసి కప్పం తవిర్కం అంటే వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టేటువంటి వాడివి, వాళ్ళకి ఆ వణుకుని పోగొట్టేటువంటి వాడివి. కప్పం తవిర్కం అని చెప్పేసి ఇక్కడ తెలుపుతూ தேவாஸ்வர்க்கம் பரித்யஜ்ய என்னே அசுர ராட்சசாதிகளாலே குடியிருப்பு மகப்படியிழந்து கிளேஷித்த அத்தை தவிர்க்கை நாட்பார் நெடுக்கத்தை తవిర్క కడవని ఎంగళై నడుంగ పన్నాదే కొళ్ళాయ్. అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే నువ్వు ఏ విధంగా ఉన్నావంటే ఆ దేవతలందరి యొక్క కష్టాన్నంతా తీరుస్తున్నావు, వాళ్ళందరి యొక్క భయం అనమాట, దాని చేత ఏర్పడినటువంటి ఆ వణుకునంతా తీరుస్తున్నావు. ఈ విధంగా ఆ దేవతలందరికీ కూడా ఉపకారం చేస్తున్నావు. ఏం లేదు, ఆ హిరణ్యకశిపుడు వచ్చాడు అంతే, మొత్తం ఆ దేవతలంతా ధ్వంసం చేసేసి వాళ్ళందరినీ స్వర్గం నుంచే తరిమేశాడనమాట. తరిమిన వెంటనే వాళ్ళకి స్వర్గంలో ఉండడానికి చోటు కూడా లేదు. వెంటనే భూలోకంలో వచ్చి ఇక్కడ మనుష్య రూపం దాల్చి ఇక్కడే నివసించడం మొదలుపెట్టారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా కష్టాలు పడుతూ ఉంటే స్వామి వెంటనే వచ్చి వాళ్ళందరికీ కూడా ఉపకారం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. అంటే లోకల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ విధంగా రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు. మరి మా సంగతి ఏందయ్యా, మమ్మల్ని కూడా ఆ విధంగా నువ్వు కాపాడాలి కదా. వాళ్ళందరి యొక్క భయాన్ని పోగొట్టి వాళ్ళ యొక్క వణుకునంతా తీరుస్తున్నావు. మరి మమ్మల్ని ఏమో నీ యొక్క విశ్లేషణ చేత ఈ విధంగా బాధపడేటట్లుగా, ఈ విధంగా దుఃఖపడేటట్లుగా, వణికేటట్లుగా చేస్తున్నావు. అంటే లోకల్లో ఉండే వాళ్ళ యొక్క వణుకంతా నువ్వు తీరుస్తున్నావు, మమ్మల్ని ఏమో వణికేటట్లుగా చేస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలిపి దుఃఖ నివృత్తి అయి ఆశைப்பட்ட தேவர்களுக்கோ உதவலாவது நீ உணரும்படிக்கான ఆశைப்பட்டாருக்கு ఉదవలాహాదో. అంటే ఆ దేవతలందరూ కూడా స్వామి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ యొక్క కష్టమన్నీ తీరడానికి, వాళ్ళ యొక్క దుఃఖాన్నంతా తీర్చుకోవడానికి అని చెప్పి స్వామి దగ్గరికి వస్తున్నారు. అటువంటి వాళ్ళకే నువ్వు ఉపకారం చేస్తావా? మరి మేము దేనికి వచ్చామంటే నువ్వు అలా నిద్రలేస్తావు కదా, అలా నిద్రలేసేటప్పుడు నిన్ను దర్శనం చేసుకోవాలి, నీ అందాన్ని చూడాలి,
అని చెప్పేసి వచ్చినటువంటి మమ్మల్ని ఏమో నువ్వు రక్షించవా, మాకేమో నీ యొక్క దర్శనాన్ని ఇవ్వ అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైనా దేవతలు స్వామికి సుప్రభాతం పాడడానికి ఎప్పుడైనా వచ్చారా అండి? ఏం లేదు. ఆయన నిద్రలేస్తే మన యొక్క కోరికలన్నీ చెప్తున్నాం, మన యొక్క దుఃఖాన్ని అంతా చెప్పి స్వామి దగ్గర తీర్చుకుందాం అని చెప్పేసి ఆ విధంగా వస్తున్నారే తప్ప ఏ రోజు వచ్చి స్వామికి సేవ కోసం అని చెప్పి వచ్చిన వాళ్ళు కాదు ఆ దేవతలు. మరి మేమందరం కూడా నీకు సుప్రభాతం పాడదాం అని చెప్పేసి వచ్చాం, నీ దగ్గరే నిలబడుకొని ఆ నిద్రలేసేటప్పుడు నిన్ను దర్శనం చేసుకోవాలని చెప్పేసి వచ్చాం. అటువంటి మాకు నువ్వు ఉపకారం చేయవా, అనుగ్రహించవా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థిస్తూ కలియే అంటే మిడుక్కై ఉడయవనే అబలైగణాన ఎంగళికి ఉన్ మిడుక్కై ఉడియ ఉండో అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే కలియే అంటే ఓ బలం గలవాడా, బలాఢ్యుడా అని చెప్పేసి ఆ స్వామిని చూసి పిలుస్తున్నారనమాట. అలా పిలుస్తూ ఇప్పుడు మాకు అసలు బలం అనేటువంటిదే లేదు, అలాగుండేటువంటి మాకు వేరే బలం లేదు, నీ బలమే మాకు బలము, ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళం మేము. కాబట్టి ఆ విధంగా ఆ దేవతలందరికీ కూడా కష్టం తీర్చేటువంటి కలియే ఓ బలాఢ్యుడా అని చెప్పేసి ఇక్కడ స్వామిని కీర్తిస్తున్నారు. తుయిలడాయ్ దేవతైகளுக்கு కుడిயிருக்கும் జీవనమం పోలే ఎంగళుకు నీ ఉణరుంబడి కాన్గై అంటే ఆ దేవతలకి నివసించడానికి స్వర్గం కావాలి, తాగడానికేమో అమృతం కావాలి, మాకు అవన్నీ వద్దు. నువ్వు ఇలా నిద్రలేస్తున్నప్పుడు నిన్ను దర్శనం చేసుకుంటామే, నీ దర్శనమే మాకు భోజనము, వేరే భోజనం అంతా మాకొద్దు. దానికి తగినట్లుగా ఒక చోటు అంటే నిన్ను దర్శించుకోవడానికి తగిన విధంగా ఉండేటువంటి ఆ చోటు ఉందే, అదే మాకు ఉండేటానికి స్థలంగా ఉంది, అదే చాలు. ఆ దేవతలేమో మిగతా విషయాన్నంతా ఆశపడి వచ్చారు, ఉండడానికి ఏమో స్వర్గం కావాలి, తాగడానికి ఏమో అమృతం కావాలి, మాకేం వద్దు. నిన్ను దర్శనం చేసుకుంటాం కదా, నువ్వు అలా నిద్రలేసేటప్పుడు అదే మాకు భోజనము, దానికి తగిన విధంగా నిలబడేటువంటి ఆ స్థలం ఉంది కదా, అదే మాకు ఉండేదానికి స్థలము, అంతే. అది తప్ప మిగతా ఏది మేము ఆశించట్లేదు అని చెప్పేసి తెలుపుతారనమాట. అలా తెలుపుతూ చెప్పముడయాయ్ ఆశ్రితర్కు చెవ్వై అడియా తిరుక్క మగనే ఎంగళికి చెవ్వై అడియా తిరుక్క వేండాయో అంటే చెప్పముడయాయ్ అంటే ఆర్జవము కలవాడా. ఆర్జవం అంటే నిజాయితీ, అంటే మనసులో మనం ఏమనుకుంటామో మాటలో అది రావాలి, మాటల్లో ఏం చెప్తామో చేతుల్లో అది చేయాలి, ఆ విధంగా నిజాయితీగా ఉండాలన్నమాట. స్వామికి ఆర్జవం కలవాడా అని చెప్పి ఇక్కడ పిలుస్తున్నారు. అంటే ఈ విధంగా తమ యొక్క ఆశ్రితుల యొక్క ఎడల ఆర్జవం చెడకుండా ఉండేటువంటి వాడా, అలాంటప్పుడు మా దగ్గర మాత్రం నీ ఆర్జవం చూపివా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. స్వామి ఏ విధంగా అంటే తమ యొక్క ఆశ్రితుల వద్దే కాదు, విరోధుల వద్ద కూడా ఆర్జవం చూపించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు స్వామి. అంటే ఆ శ్రీరామాయణంలో వచ్చేసి శూర్పణకు వస్తుంది స్వామి దగ్గరికి. శూర్పణక వచ్చిన వెంటనే నేను ఎవరినో తెలుసా అని చెప్పేసి శూర్పణక తన గురించి అంతా చెప్పుకుంటుంది. ఈ విధంగా రావణాసురుడు నా యొక్క అన్న, ఆయన యొక్క వైభవం ఫలానా, నాకు కుంభకర్ణుడు అని చెప్పేసి ఇంకో అన్న ఉన్నాడు, ఆయన యొక్క వైభవం ఫలానా, విభీషణుడు అని చెప్పేసి ఇంకోడు ఉన్నాడు, ఆయన యొక్క వైభవం ఫలానా, నేను వాళ్ళ చెల్లెల్ని ఈ విధంగా శూర్పణక నా పేరు, ఈ విధంగా అని చెప్పి మీరెవరు అని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని చూసి అడుగుతుందన్నమాట. అడిగిన వెంటనే ఈయన మొత్తం నిజాయితీగా అంటే ఇలా ఇటువంటి అసురులను అడిగినప్పుడు చెప్పవచ్చా, రాక్షసులను అడిగినప్పుడు ఈ విధంగా చెప్పొచ్చా అనేటువంటి ఏది లేకుండా అంత నిజాయితీగా తన గురించి తాను తెలుపుతాడనమాట. ఈ విధంగా మేము నలుగురు అన్నదమ్ముళ్ళం, ఈ విధంగా దశరథ చక్రవర్తి యొక్క కుమారులము, ఈ విధంగా మా కైకేయి అమ్మవారు వచ్చేసి ఈ విధంగా అంతా అడిగారు, దానికి ఆ వరానికి అనుగుణంగా మేము ఈ విధంగా అరణ్యవాసానికి వచ్చున్నాము, ఈ విధంగా మొత్తం తెలుపుతారనమాట స్వామి. ఆ విధంగా తమ యొక్క ఆశ్రితుల వద్దే కాదు అనాశ్రితుల వద్ద కూడా ఇలాగా ఆర్జవం చూపించేటువంటి ఆ స్వామి అన్నమాట. అటువంటి నీవు మా వద్ద నువ్వు చూపించాలి కదయ్యా ఆర్జవము. ఈ విధంగా ఆశ్రితుల ఎడల ఆర్జవం చెడకుండా నడుచుకునేటువంటి నీవు మా దగ్గర మాత్రం ఈ విధంగా నడుచుకోవచ్చా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. ఏంది అంటే ముందు రోజు రాత్రి నువ్వేం చెప్పావు, తెల్లవారినే మా ఇంటి దగ్గరికి రండి, మీకు ఆ వ్రతానికి కావాల్సినటువంటి ఆ పరికరాలన్నింటినీ కూడా నేను ఇస్తాను, సమకూరుస్తానని చెప్పేసి మాట చెప్పావు కదా. మరి ఇప్పుడు మాట తప్పు వచ్చినా ఇప్పుడు అందరం మీ ఇంటి వాకిట్లో వచ్చి నిలబడుకొని ఉన్నాం కదా అని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నారనమాట. అలా ప్రార్థిస్తూ తిరలుడయాయ్, తిరలుడయాయ్ అంటే సామర్థ్యం గలవాడా. ఏ సామర్థ్యం అంటే ఆ శత్రువులందరినీ కూడా చేసేటువంటి ఆ సామర్థ్యం గలవాడు. అంటే
పరాభిభవన సామర్థ్యం, అంటే ఆ శత్రువులంతా నశింపచేసేటువంటి ఆ సామర్థ్యం కలవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతూ, అనాశ్రితర్ కణ్ణికే ఎంగళకు అడగొన్నాదిరికైకో, అంటే నీ బలం దేనికయ్యా? ఆ శత్రువుల మీద చూపించడానికి, అంతేగాని నీ భక్తులైనటువంటి మా మీద చూపించడానిక? అంటే నీ దగ్గరకు కూడా వచ్చి చేరనీయకుండా ఉండేటట్లు ఆ విధంగా చూపించడానిక? అంటే ఆ భక్తులు అయినటువంటి మమ్ము దగ్గరకు కూడా చేరనీయకుండా ఉండేదానికి, అంటే దగ్గర కూడా చేరడానికి శక్యం కానట్లుగా ఉండేదానికే నీ యొక్క బలము, ఆ విధంగా తెలుపుతారనమాట. అంటే నీ బలం వచ్చేసి ఆ విరోధుల మీద అంతా చూపించడానికి, మా మీద చూపించడానిక అని చెప్పేసి తెలుపుతూ, చెప్పముడయాయ్ తిరలుడయాయ్, అంటే దీనికి ఎంతో చక్కగా ఇంకో విషయాన్ని కూడా చూపిస్తున్నారు. పాండవర్களுக்கு செவ்வியனாய் துரியோதனாதிகளுக்கு నభిభవనీయనాయ్ నడవనే తిరలి మిడక్కాగవమాం అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే, ఆ పాండవులకేమో చక్కగా వచ్చి ఆశ్రయించడానికి తగిన వాడివై ఉన్నావు, వాళ్ళందరికీ ఆర్జవం కలవాడి వాళ్ళందరికీ ఆర్జవాన్ని చూపించావు, అంటే వచ్చి దగ్గరికి వచ్చి ఆశ్రయించడానికి తగిన వాడివై ఉన్నావు. కానీ ఆ దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి ఎదుర్కోవడానికి అసలు శక్యం కానట్లు విధంగా నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి, ఆ విధంగా మేము కూడా నీ యొక్క ఆశ్రితులం కదయ్యా అని చెప్పేసి మమ్మల్ని దగ్గరికి తీసుకోవాలి కదా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఇలా ప్రార్థిస్తూ శత్తార్క్ వెప్పంగుడుక్కం విబల, శత్తార్ అంటే విరోధులు. ఇప్పుడు భగవంతుడికి కూడా విరోధులు ఉంటారా చెప్పడిగితే, భగవంతుడితో సంబంధం అందరికీ సమానంగా ఉంది కదా, ఆయనకి అందరూ సమానం కదా, మరి ఆయనకి ఎవరు విరోధులు అని చెప్తే అలా కాదు. తమ యొక్క భక్తులకి ఎవరు విరోధులు, తమ యొక్క ఆశ్రితులకి ఎవరు విరోధులో వాళ్ళని తనకు విరోధులుగా భగవంతుడు తలుస్తున్నాడు. అలా ఆ విధంగా ఇక్కడ చూపిస్తున్నారు. అటువంటి ఆ ఆశ్రితుల యొక్క విరోధులకు వెప్పంగుడొక్కం విమల, అలాగా వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఓ పరిశుద్ధుడా. అంటే ఎవరినైనా మనం కొట్టామో తిట్టామో అంటే వెంటనే మనకి ఏదో ఒక దోషం అంటుకుంటుంది కదా, మరి స్వామి ఈ విధంగా ఆశ్రితుల యొక్క విరోధులంతా నశింపజేస్తున్నాడే, ఆయనకి ఏమైనా దోషం అంటుతుందా అంటే ఒక్కరోజు కూడా ఏ విధమైనటువంటి దోషం అంటని వాడు ఆ స్వామి విమల పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపేటప్పుడు అఖిలేహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైక తాణత్వం అని చెప్పేసి తెలుపుతున్నారు. అంటే రెండు విషయాలు చాలా ప్రధానంగా చూపిస్తున్నారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపేటప్పుడు ఒక్క దోషము అంటని వాడు, తనని ఆశ్రయించిన వాళ్ళ యొక్క దోషాన్నంతా పోగొట్టువాడు. ఇంకో విషయం, అన్ని విధములైనటువంటి కళ్యాణ గుణములు కలవాడు, ఈ విధంగా ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ అని చెప్పేసి ఆయన యొక్క స్వరూపాన్ని తెలుపుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో దీన్ని తెలుపుతూ, నమాం కర్మాణి లిప్యంతే నమే కర్మఫలం స్పృహ అని చెప్పేసి, నన్ను ఆ కర్మములు ఏ రోజు కూడా అంటదు, నాకు ఆ కర్మ యొక్క ఫలితాలు ఏది కూడా అంటదు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చూపిస్తాడనమాట. ఈ విధంగా ఈ విషయం అంతా ఒక ఆచార్యవర్యులు తమ యొక్క శిష్యులకి ఉపదేశం చేస్తే ఒక శిష్యుడు లేస్తాడు. ఏ స్వామి అంటే, స్వామి అన్ని పదార్థాల్లోనూ కూడా అంతర్యామిగా ఉన్నాడు, అన్ని పదార్థాల్లో కూడా వ్యాపించి ఉన్నాడు. సరే, స్వామి అన్ని పదార్థాల్లోనూ అన్ని వస్తువుల్లోనూ వ్యాపించి ఉన్నాడే, సర్వవ్యాపకుడై ఉన్నాడే, ఆ పదార్థాల్లో ఉండేటువంటి ఆ గుణదోషాలన్నీ కూడా స్వామికి అంటుతుందా అంటే ఒకరోజు కూడా అంటదు. అన్ని పదార్థాల్లో కూడా వ్యాపించి ఉన్నా కూడా ఆ పదార్థాలకు సంబంధించిన దోషాలు ఏది అంటని వాడే ఉన్నాడు అని చెప్పేసి తెలుపుతారనమాట. ఆ విధంగా మనందరిలోనూ అంతర్యామిగా స్వామి వేంచేసి ఉన్నా కూడా ఏ రోజు కూడా కర్మం అనేటువంటిది స్వామికి అసలు అంటదు అనేటువంటి విషయాన్ని తెలుపుతారు. అలా తెలిపిన వెంటనే ఒక ఆచార్యవర్యులు ఇవన్నీ తమ యొక్క శిష్యులకి ఉపదేశం చేస్తారనమాట. చేసిన వెంటనే ఒక శిష్యుడు వెంటనే లేచి అదలా చెప్తారు స్వామి, నేను దీన్ని ఒప్పుకోను అని చెప్పి తెలుపుతాడనమాట. తెలిపి ఇల్లంతా ఒకటే దుమ్ము బూజు, ఇద్దరు దాని లోపలికి వెళ్ళారంటే ఇద్దరికీ అంతా అంటుకుంటుంది కదా, ఆ దుమ్మంతా అంటుకుంటుంది కదా. ఆ విధంగా అందరిలో స్వామి ఉన్నాడు. ఇప్పుడు శరీరంలో ఆత్మ ఉంది, పరమాత్మ కూడా ఉన్నాడు. అంటే అప్పుడు ఈ ఆత్మకి కర్మములన్నీ అంటుతోంది అంటే పరమాత్మకు కూడా అంటుతుంది కదా అని చెప్పేసి ఆ శిష్యుడు ప్రశ్నిస్తాడనమాట. ఆచార్యవర్యులు ఏం చెప్తారు, సరే అయ్యా అని చెప్పేసి సరైన ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఏం చేస్తారు, 10 రోజులైంది, కూడారై వెళ్ళం శరి పాసురం వచ్చింది. వచ్చిన వెంటనే ముడంగై వడివారు కూడిరిందు కుళిరింది అని చెప్పేసి
చక్కగా ఆ రోజు స్వామికి చక్ర పొంగలి క్షీరాన్నం అంతా మంచిగా నివేదన అవుతుంది. నివేదన అయ్యి అందరికీ ప్రసాద వినియోగం అవుతుందన్నమాట. వచ్చేటప్పుడు ఈ శిష్యుడికి మాత్రం కొద్దిగా ఎక్కువ ప్రసాదాన్ని పెడతారు. తనకి సంతోషం, ఆహా మనం చక్కగా మన యొక్క ఆచార్యుల్ని మంచి ప్రశ్న వేశాము, మళ్ళీ ఇటువంటి ప్రశ్న అడగకుండా ఉండడానికి అని చెప్పేసి మనకి ఎక్కువ ప్రసాదం పెడుతున్నారు అని చెప్పేసి అనుకుంటాడు. అంతా ప్రసాదం అంతా తిని పూర్తయిపోతుంది. ప్రసాదం అంతా తిని పూర్తయిన వెంటనే చక్రపొంగలి అన్నీ తినేసరికి చేతికంతా జిడ్డు కదా, కాబట్టి ఆ శీకాయ పొడేసి చేతులు కడుక్కోండి అని చెప్పి అందరికీ ఇలా పొడి చేతులు వేస్తారు. శిష్యులందరూ కడుక్కుంటారనమాట. ఇతను కూడా వస్తాడు చక్ర పొంగలి అన్నీ తినేసి, చేతికి శీకాయ పొడి ఇచ్చి కడుక్కో అంటే చేతులన్నీ కడుక్కుంటాడు. కడుక్కొని ఇలా వెళ్ళిపోతుండగా ఆగాగు నోట్లో కూడా కొద్దిగా శీకాయ పొడి వేసుకొని కడుక్కో అని చెప్పేసి ఆచార్యవర్యులు తెలుపుతారు. తెలిపిన వెంటనే ఏం స్వామి ఈ విధంగా చెప్తున్నారే అంటే, అవును ఇప్పుడు చక్ర పొంగలి అన్నీ తిన్నావు, చేతికంతా జిడ్డు అంటుకుంది, అదేవిధంగా నాలుకకు కూడా జిడ్డు అంటుకుంటుంది కదా, కాబట్టి నాలుకకు కూడా శీకాయ పొడి వేసుకొని కడుక్కోవయ్యా అని చెప్పి తెలుపుతారు. ఏంది స్వామి మీకు ఇది కూడా తెలియదా? ఆ చేతులకి జిడ్డు అంటుకుంటుంటే తప్ప నాలుకకి ఏ రోజు కూడా జిడ్డు అంటుకోదు కదా. అదే కదా నేను కూడా చెప్తున్నాను, నువ్వు ఒక శరీరంలో ఉండేటువంటి చేతులకే జిడ్డు అంటుకుంటోంది, నాలుకకి జిడ్డు అంటున్నప్పుడు ఆ పరమాత్మకి కర్మం తగలదయ్యా, ఈ జీవాత్మకే కర్మం అనేటువంటిది తాకుతుంది అనేటువంటి విషయాన్ని తెలిపితే నువ్వు ఒప్పుకోలేదే అని చెప్పి ఆ శిష్యుడికి బుద్ధి చెప్తాడనమాట. ఆ విధంగా ఉంది అని చెప్పి స్వామికి ఏ రోజు కూడా ఈ విధంగా ఎటువంటి దోషము అంటని వాడు స్వామి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. దాన్నే ఇక్కడ విమల అని చెప్పేసి తెలుపుతున్నారు. ఆ విధంగా ఆశ్రితుల యొక్క విరోధుల్ని నశింపజేయడం వల్ల వచ్చేటువంటి ఏ విధమైనటువంటి దోషమో అంటని వాడు స్వామి, ఆ విధంగా ఉన్నాడు అని తెలుపుతూ துயிலடாய் అంబు ఎయ్య వేణుమో ఎంగళకి ఇడిందిరింది నోక్కమయ్యాదు అంటే ఆ దేవతలందరి కోసం నువ్వు వచ్చేసి శ్రీరాముడిగా వచ్చి బాణాలన్నీ వేశావు. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు వాళ్ళ ముందర నిలబడి కాపాడడం అనేదానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుపుతారు. భగదత్తుడు అని చెప్పేసి ఆ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేసినటువంటి ఆయన వయసులో ఎంతో పెద్ద ఆయన, కంట ఈ కళ్ళు రెప్పలు ఉన్నాయి కదా, అదిలాగా కిందకి ఇలా జారిపోతుంటాయి, అంత వయసు అయినటువంటి ఆయన రెప్పలంతా పైకి పెట్టి గట్టిగా కట్టుకొని అంటే ఏనుగు మీద ఎక్కి యుద్ధం చేయడంలో ఆయనకి సాటి ఆయనే, ఇంకెవరు లేరు. ఆ విధంగా యుద్ధం చేసేటువంటి ఆయన భగదత్తుడు ఏం చేస్తాడు, అర్జునుడి మీద శక్తి అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగం చేస్తాడు. ఈ శక్తి అనేటువంటి అస్త్రం ఎటువంటిది అంటే, అది ఒకరి మీద ప్రయోగం చేసేసామంటే ఇంకా ప్రాణం పోవాల్సిందే, అటువంటి ఒక అస్త్రం అనమాట. అది వెంటనే ఇలాగా అర్జునుడి మీదకి వస్తూ ఉంటే స్వామి ఏం చేస్తున్నారు, అక్కడ రథం ముందర కూర్చొని సారథ్యం వహిస్తున్నారు. వార్తంతేరుముండి నిన్నాడే అని చెప్పిన రీతిలో ఏ విధంగా అంటే, ఈ అస్త్రం ఇలా వస్తోంది అని చెప్పి చూసి వెంటనే కృష్ణుడు లేచి నిలబడి ఆ యొక్క అస్త్రాన్ని తన యొక్క గుండెల మీద తీసుకుంటాడు. ఆ విధంగా వాళ్ళందరికీ కష్టం రాకముందే ముందర నిలబడి కాపాడేటువంటి ఓ స్వామి, మేము వచ్చేసి ఈ విధంగా నిలబడి ఉంటే కష్టపడుతూ దుఃఖపడుతూ వచ్చి నిలబడి ఉన్నాం, వాళ్ళందరికీ కష్టం ఏర్పడేదానికి ముందరే నువ్వు వచ్చి కాపాడుతున్నావు, వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నావు, రక్షిస్తున్నావు, మేము ఇప్పుడు దుఃఖపడుతూ వచ్చి నిలబడి ఉన్నా కూడా మమ్మల్ని రక్షించవా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. అలా అడుగుతూ ఇప్పుడు మేమేమైనా తుయిలడాయ్ అంటే వాళ్ళ కోసం అలా చేస్తున్నావే, ఇప్పుడు ఆ దేవతలందరూ ప్రార్థించారు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ సంహరించాలి అని చెప్పేసి రామావతారం ఎత్తి ఆ బాణాలన్నింటినీ కూడా ప్రయోగించావే, ఆ విధంగా నిన్ను బాణాలన్నీ వేయమని చెప్పి అడుగుతున్నామా, లేకపోతే వామనుడై వచ్చి దిగి వచ్చి ముల్లోకాలంతా కొలిచావే, ఆ విధంగా ముల్లోకాలన్నీ కొలవమని చెప్తున్నావా, లేకపోతే ఆ బాణాలనంతా నీ మీద తీసుకోమని చెప్పి ఏమైనా ప్రార్థిస్తున్నావా, యుద్ధం చేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నావా? ఇదేది మేము ప్రార్థించట్లేదు కదయ్యా, ఒకసారి అలా లేచి మమ్మల్ని చూస్తే నీకు అంత కష్టమా అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఎడెందిరెందు నోక్కమయ్యాదో, అలా లేచి మమ్మల్ని కటాక్షించవా, అలా కటాక్షించడం కూడా దుర్లభమైపోయిందా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తూ చెప్పెన్న వెణ్ములై அவன் பக்கல் மறுமாத்தம் பெறாமையாலே புருஷகாரபூதையான நப்பெண்ண பிராட்டியை எழுப்புகிறார்கள் மேலவன் அகப்படும் சுழிகள் சொல்லுகிறது. అంటే మనం చూసాం నిన్నటి పాసురంలోనే నప్పెన్న విరాటిని ఇంకా కృష్ణుడిని ఇరువురిని కూడా ప్రార్థిస్తారు. అలా ప్రార్థించినా కూడా మళ్ళీ ఈ పాసురంలో ఇద్దరిని ఎందుకు ప్రార్థిస్తున్నారు అనేటువంటి విషయాన్ని
అవతారికా ప్రకరణంలో చూసాం అనమాట. ఈ పాసురి యొక్క అవతారికలో ఏంటంటే ఏం లేదు, నిన్న వచ్చేసి ఆ అమ్మవారిని ఈ విధంగా కఠినంగా మాట్లాడతారు కదా. ఏమమ్మా కృష్ణుడు మాట్లాడతా అని చెప్పి ఇలాగా నోరు తెరిచేటప్పుడు ఆయన్ని మాట్లాడనీయకుండా వచ్చి నిర్బంధించావే, కంటితోనే మైత్తడం గండినాయి, కంటితోనే ఈ విధంగా సహి చేసి మాట్లాడనీయకుండా చేశావే, ఇది నీ యొక్క స్వరూపానికి తగునా, ఇది నీ యొక్క స్వభావానికి తగునా, అంటే పురుషకారభూతురాలే ఉండేటువంటి నీ యొక్క స్వరూపానికి ఇది తగునా, కృప చూపించేటువంటి నీ యొక్క స్వభావానికి ఇది తగునా అని చెప్పేసి అమ్మవారి ఎడల ఆ విధంగా కఠినంగా అంతా మాట్లాడతారనమాట. ఆ విధంగా మాట్లాడడం చేత అమ్మవారు ఏమనుకుంటారు, మనమే మంచి సమయం చూసి వాళ్ళు బాధపడుతూ వచ్చారు, దుఃఖపడుతూ వచ్చారు, ఆ కృష్ణ విరహం చేత ఈ విధంగా అంతా పలికారు, కానీ అంతేగాని వారి తప్పేం లేదు, మనమే మంచి సమయం చూసి స్వామి దగ్గర వీళ్ళ గురించి చెప్పి అనుగ్రహించేటట్లుగా చేయాలి అని చెప్పి అమ్మవారు తెలిసి ఆ విధంగా అమ్మవు పడుకొని ఉంటారు. అప్పుడు వీళ్ళు బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ కూడా ఏమనుకుంటారంటే, ఏం లేదు మనల్ని రక్షించాల్సిన ఆ కృష్ణుడు, అది కాకుండా అమ్మవారిని కూడా ప్రార్థించాం, అయినా కూడా వచ్చి తలుపు తీయలేదంటే మనం ఈ విధంగా అమ్మవారిని కఠినంగా మాట్లాడామని చెప్పేసి స్వామికి ఏమైనా కోపం వచ్చిందో ఏమో, ఆయన ఆగ్రహించాడేమో, కాబట్టి వెంటనే ఈ పాసురంలో స్వామిని కీర్తిస్తూ తర్వాత స్వామికి ప్రీతి కలిగేటువంటి విధంగా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కూడా కీర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. ఆ విధంగా చెప్పెన్న వెణ్ములై అవన్ పక్కల్ మరుమాత్తం పెరామయాలే పురుషకారభూతయాలు నప్పిన్న పిరాటియే ఎడుపుగిరారుగా. ఇంత స్వామినంతా కీర్తించినా కూడా ఆయన బదులు పలకకపోయేసరికే, ఏమయ్యా అమ్మవారిని మేము కఠినంగా మాట్లాడామని చెప్పేసి నీకు అలకనా, సరే అయితే అమ్మవారిని ఇప్పుడు కీర్తిస్తాం, అమ్మవారికి మా మీద కోపం లేదు, కానీ నీకోసం అని చెప్పేసి అమ్మవారిని ఇప్పుడు కీర్తిస్తాం అని చెప్పేసి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని అంతా ఎంతో చక్కగా ఇక్కడ వర్ణిస్తారనమాట. అలా వర్ణించేటువంటి ఆ రీతిలో ఏ విధంగా అంటే ఆ అమ్మవారి యొక్క సౌందర్యంలో స్వామి ఆ విధంగా మైమరిచిపోతున్నారనమాట. అంటే సుడిగుండంలో అలా పడిపోయాయంటే ఏ విధంగా అసలు ఏం తెలియకుండా తిక్కుముక్కాడిపోతాం, ఆ విధంగా అమ్మవారి యొక్క సౌందర్యంలో స్వామి తిక్కుముక్కాడిపోతున్నాడు అనమాట. ఆ విధంగా ఉండేటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్నంతా వర్ణిద్దాం. అప్పుడు ఆ సౌందర్యాన్నంతా వర్ణింపగా స్వామి కూడా మన వశపడతాడు అని చెప్పేసి వీళ్ళందరూ భావిస్తారనమాట. అలా భావించి అమ్మవారిని వర్ణిస్తున్నారు ఇక్కడ. செப்பெண்ண வெண்முலை செவ்வாய் திருமருங்கள் நெப்பெண்ணனங்காய் திருவேதுயிரடாய் புக்கமும் தட்டொழியும் தந்தொன்மணாலனை இப்போదే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్. ఇక్కడ చెప్పెన్న వెణ్ములై, ఇప్పుడు స్వామి ఎక్కడెక్కడ ఉంటాడు అంటే మనత్తుళ్ళాన్, మాగడల్ నీరుళ్ళాన్, మలరాల్ తనత్తుళ్ళాన్ అని చెప్పేసి తెలుపుతారనమాట ఆళ్వార్లు. అంటే మనత్తుళ్ళాన్ నా యొక్క మనసులో ఉన్నాడు అని చెప్పేసి ఆళ్వార్లు తెలుపుతారు. మాగడల్ నీరుళ్ళాన్ ఆ క్షీరాబ్దినాథుడై అక్కడ క్షీరాబ్దిలో శయనించి ఉన్నాడు. మలరాల్ తనత్తుళ్ళాన్ అమ్మవారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆళ్వార్లు తెలుపుతారు. అమ్మవారి యొక్క గుండెలో వేంచేసి ఉన్నాడు, వక్షస్థలంలో స్వామి వేంచేసి ఉన్నాడు అని చెప్పేసి తెలుపుతారనమాట. ఆ విధంగా అటువంటి బంగారమైనటువంటి వక్షస్థలం కలదానా అని చెప్పేసి అమ్మవారిని కీర్తిస్తున్నారు. మెన్ములై తర్వాత செவ்வாய் చిరుమరంగోళ్ అవనై తనక్కాకి కొళ్ళం స్మితం, అంటే అమ్మవారి యొక్క మంద స్మితం అలాగా నవ్వుతూ ఉంటారు కదా, దాన్ని చూసిన వెంటనే స్వామి అంతే ఆ అమ్మవారి యొక్క వశపడిపోతాడు. ఇక వేరే ఏం లేదు, ఆ అమ్మవారికే భవ్యుడై ఉన్నాడు, విధేయుడై ఉన్నాడు. అటువంటి ఆ మందస్మితం కలిగినటువంటి దానా అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. తెలుపుతూ చిరుమరుంగోళ్ అంటే చిరుమరుంగులు అంటే సన్నని నడుము కలదానా, అంటే అమ్మవారిని ఇలా కౌగిలించుకునేటప్పుడంట స్వామి చాలా జాగ్రత్తగా కౌగిలించుకోవాలి. అంత సన్నగా ఉంది ఆ నడుము, ఎక్కడ విరిగి పడిపోతుందో అన్న రీతిలో ఉందన్నమాట ఆ నడుము. అటువంటి సన్నని నడుము కలదానా అని చెప్పేసి ఆ నప్పిన విరాటిని నీడాదేవిని వర్ణిస్తున్నారు. అలా వర్ణిస్తూ చిరుమరుంగోళ్ మేலும் கீழும் கொண்டு இடையுண்டு ఎన్ను అరియంబడి భయస్థానమాయి ఇరుక్కై, అంటే పైన శరీరం ఉంది, కింద శరీరం ఉంది, ఓహో అయితే మధ్యలో నడుము ఉందా అని చెప్పేసి అనుకునేటువంటి రీతిలో అలాగ సన్నగా ఉండేటువంటి నడుము కలదానా అని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నారు. నప్పిన్ననంగాయ్ ఓ పూర్ణురాల అని చెప్పేసి ఆ నప్పిన్ననంగాయ్ ఓ నప్పిన్నాయ్ ఓ నప్పిన్న విరాటి ఓ పూర్ణురాల అని చెప్పేసి ఇక్కడ పిలుస్తున్నారు. ఇక్కడ దేని గురించి ఇక్కడ పూర్ణురాల అని చెప్పి అమ్మవారిని చెప్తున్నారంటే ఇక్కడ అమ్మవారి యొక్క కొన్ని అవయవాల యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. కానీ అమ్మవారు
మొత్తం కూడా సౌందర్యంగానే అంటే సుందరంగానే కదా ఉంటారు. అన్ని అవయవాలు కూడా ఎంతో చక్కగా సుందరంగానే కదా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేన్ని పూర్తి అంటున్నారంటే ఈ విధంగా 3 అవయవాల్ని ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. అంటే అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని, అమ్మవారి యొక్క అధరములను, తర్వాత అమ్మవారి యొక్క నడుముని ఇక్కడ వర్ణిస్తున్నారు. అవి మాత్రమే కాదు, మొత్తం అమ్మవారంతా కూడా ఎంతో చక్కగా అందంగా ఉంటారు. ఆ విధమైనటువంటి పూర్తి కలిగినటువంటి ఓ నప్పిండనంగాయ్ అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. తిరువే అంటే నువ్వు వచ్చేసి ఆ లక్ష్మీదేవి వంటి దానివే కదా. కుసింద వన్మలరాళ్ళు నిన్నుమా పోలే సంశ్లేషత్తాలే వందదు వచ్చి అంటే ఆ అమ్మవారికి ఏ విధంగా లక్ష్మీదేవికి సన్ననైనటువంటి నడుమో, కుషింద వన్మలరాల్ అదేవిధంగా సిరుమరంగళ్ ఆ విధంగా సన్నటమైనటువంటి నడుము కలగానా అని చెప్పేసి ఆ అమ్మవారిని నీలాదేవిని ఇక్కడ కీర్తిస్తూ, తుయిలడాయ్ నీ ఉడర్దయంగళ్ సత్తై ఉండాకాయ్, నువ్వు నిద్రలేయమ్మా, నిద్రలేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకు లభించేటువంటి విధంగా చెయ్యమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. తిరువే తుయిలడాయ్ అంటే ఏందో తెలుసా? பிராட்டியை போல ஆற்றுதைகளான எங்களுக்காக உணர வேண்டாவா, ఆశ్రితర్కాహవన్నో 10 మాసం ఉరంగాదిరప్పదే అంటే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అమ్మవారు ఇక్కడ అశోకవనంలో సీతా అమ్మవారు ఉన్నారు కదా బందీగా. ఆ కాలంలో అసలు 10 నెలలు కూడా నిద్రపోకుండా అలా మేల్కొని ఉన్నారంట. అమ్మవారు అక్కడ బందీగా ఉండాల్సినటువంటి అసలు పనేమైనా ఉందా? అమ్మవారు తలుచుకుంటే వెంటనే విడుదల పొందుండొచ్చు కదా. స్వామి కూడా వెంటనే వచ్చి అమ్మవారిని రక్షించవచ్చు కదా అంటే లేదు. అక్కడ రావణాసురుడు కేవలం అమ్మవారిని మాత్రమే కాదు, ఆ దేవతల యొక్క భార్యలందరినీ కూడా, ఆ దేవతా స్త్రీలందరినీ కూడా అక్కడ చెరసాల్లో పెట్టుంటారు. కాబట్టి వాళ్ళనందరినీ కూడా రక్షించాలి, వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి అని చెప్పేసి అమ్మవారు తాను కూడా అక్కడ అశోకవనంలో ఆ విధంగా 10 నెలలు ఉంది. ఇప్పుడు సీతా అమ్మవారిని చూస్తే ఏమో ఆ విధంగా 10 నెలలు చెరసాల్లో ఉండి, అంటే ఆ అశోకవనంలో ఉండి ఈ విధంగా ఆశ్రితుల కోసం అని చెప్పేసి ఆ విధంగా మేల్కొని ఉంది. మరి మేమందరం వచ్చినప్పుడు నువ్వు కూడా ఆ విధంగా మేల్కోవాలి కదమ్మా, ఇది నీ యొక్క స్వరూపానికి తగునా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ విధంగా పిరాటి అయిపోలే ఆశ్రితైగళాన ఎంగళక్కాహ ఉణర వేండావో, ఆ విధంగా సీతాదేవిలాగా ఆశ్రితులమైనటువంటి మా కోసం అని చెప్పేసి నువ్వు నిద్రలేవాలి కదమ్మా అని చెప్పేసి అమ్మవారిని ఈ విధంగా అంతా ప్రార్థిస్తారనమాట. ప్రార్థించి ఇడిందిరిందు ఉంగళకు చెయ్య వేండువదన్న వెంటనే లోపల నుంచి నప్పిన్న విరాటి అడుగుతుంది. ఈ విధంగా అంతా వీరందరూ వర్ణింపగా అమ్మ ఆ నప్పిన్న విరాటి ఏమని అడుగుతుందంటే, ఇప్పుడు నేను నిద్రలేసి మీకు చేయవలసింది ఏమిటి అని చెప్పేసి అడుగుతుంది, ప్రశ్నిస్తుంది అనమాట. ప్రశ్నించే వెంటనే ఉక్కమిత్యాది ఉక్కం ఆలవట్టం తట్టొళి కన్నాడి పరై ఎన్నుమాం ఉన్మణాలనై உன் புருவம் நெறித்த விடத்திலே காரியம் செய்யும்படி பவ்யனானவனை உக்கத்தோபாதி அவனையும் இவள் தரவேண்டவென்கை అంటే ఉన్ మణాలనై ఇప్పోదేయమ్మై నీరాటి ఎన్నుమాం అంటే ఇప్పుడు నిద్రలేసి నేనేం చేయాలి అని చెప్పేసి ఆ నప్పిన్న విరాట్టి ప్రశ్నిస్తుంది. ప్రశ్నించి వెంటనే అమ్మా నాకు ఫలానా విధమైనటువంటిది ఇవన్నీ నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతారనమాట. దేన్ని అడుగుతారంటే ఉక్కం అంటే విసరకర్రను అడుగుతారు, తర్వాత తట్టొళి అద్దాన్ని అడుగుతారు, లేకపోతే తట్టొళి అంటే తడితే ఈ విధంగా శబ్దించేటువంటి పరై అనేటువంటి ఆ వాద్యాన్ని అడుగుతారనమాట. ఈ విధంగా ఎన్నుమా ఉన్మణాలనై నీ నాదుడుగా ఆ శ్రీకృష్ణుణ్ణి ఇవన్నీ కూడా నువ్వే ఇవ్వాలి. ఏందండి ఇక్కడ అద్దాన్ని అడుగుతున్నారు, ఇక్కడ వచ్చేసి విసరకర్రను అడుగుతున్నారు, ఆలవట్టం అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విసరకర్రని అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే నువ్వు ఆ భగవంతుణ్ణి మాకు ప్రసాదించాలి, ఆ భగవంతుడి యొక్క ఆరాధనకి ఉపకరణములైనటువంటి వీటన్నిటినీ కూడా మాకు ఇవ్వాలి. మీరు ఎక్కడైనా దేవాలయాల్లో వెళ్ళి స్వామికి అభిషేకం చేసేటప్పుడు దర్శనం చేసుకుంటే మామూలుగా శ్రీ వైష్ణవ దేవాలయాల్లో అభిషేకం అని చెప్పరు, తిరుమంజనం అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా స్వామి యొక్క తిరుమంజన కాలంలో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే ఎన్నో ఉపచారాలన్నీ కూడా సమర్పిస్తారు. స్వామికి ఆ విధంగా ఒక అద్దాన్ని ఇలా చూపిస్తారు, వెంటనే ఒక ఆలవట్టం తీసుకొని ఆ విసరగర్ర తీసుకొని ఆలవట్టం తీసుకొని స్వామికి ఈ విధంగా విసురుతారు, వింజావరి వీస్తారు. తర్వాత స్వామికి వచ్చేసి చిన్న గొడుగు ఒకటి ఉంటుంది, దాన్ని ఈ విధంగా చూపిస్తారు. ఈ విధంగా అనేక ఉపచారాలన్నీ కూడా సమర్పిస్తారనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆరాధనకి
ఉపకరణములైనటువంటి వస్తువుల్ని, ఆ భగవంతుణ్ణి అన్నిటినీ కూడా నువ్వే మాకు ప్రసాదించాలి అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తున్నారనమాట. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్మణాలనే అంటే ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే నీకు భవ్యుడై ఉన్నాడు. అమ్మవారు వచ్చేసి ఈ కనుబొమ్మలు ఉంటాయి కదా, ఏ పక్కకి ఇలా తిప్పితే ఆ పక్కకి వెళ్ళి పనిచేస్తాడనమాట, కార్యం పూర్తి చేసుకొని వస్తాడనమాట. అంత భవ్యంగా నీకు ఉండేటువంటి ఆ కృష్ణుడిని నువ్వు మాకు ఇవ్వాలమ్మా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క ఆరాధనకి కావాల్సినటువంటి ఆ పదార్థాలన్నింటినీ, తర్వాత ఆ కృష్ణుడిని నువ్వే మాకు ప్రసాదించాలి. నీరాట అంటే ఉన్మణాలనే పోదే అమ్మాయి నీరాటే ఎన్నుమాం అంటే వెంటనే ఆ కృష్ణుడిని ఇచ్చి మమ్మల్ని స్నానం ఆడించాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ స్నానం ఆడించడం అంటే స్నానం చేయడం కాదు, ఆ కృష్ణుడితో మమ్మల్ని చేర్చు, ఆ కృష్ణానుభవాన్ని ఇక్కడ స్నానం అని చెప్పేసి తెలుపుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ విధంగా ఆ కృష్ణానుభవం మాకు లభించేటువంటి విధంగా నువ్వు చెయ్యమ్మా అని చెప్పి, అంటే కృష్ణుడు మాతో సంశ్లేషించేటువంటి విధంగా, మేము కృష్ణుడితో సంశ్లేషించేటువంటి విధంగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి, ఆ విధంగా ఆ భగవంతుడిని నువ్వు మాకు ప్రసాదించాలి, ఆ కృష్ణుడిని మాకు ఇవ్వాలి అని చెప్పేసి నప్పిండ విరాట్ని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఇప్పోదే అంటే ఏమయ్యా ఇప్పుడే ఇచ్చేయాలా, వెంటనే ఇచ్చేయాలా, కొంతసేపు ఆగి ఇవ్వకూడదా అంటే కొంతసేపు ఆగిడితే మేముండము, ఆ విధంగా ఉంది మా పరిస్థితి, కాబట్టి వెంటనే నువ్వు ప్రసాదించాలి అని చెప్పేసి ఎమ్మై ఏహి పశ్చ శరీరాన్ని ఎన్నే విరహం తిన్న ఉడంపై కాట్టుగిరారుగల్ అంటే ఎమ్మై ఎటువంటి మాకు అంటే తమ యొక్క శరీరాన్ని అంతా ఈ విధంగా చూపిస్తారనమాట. ఏ విధంగా అంటే శ్రీరామాయణంలో వచ్చేసి స్వామి దండకారణ్యంలో ఉండేటువంటి కాలంలో, ఆ వనవాస కాలంలో అక్కడ ఉండేటువంటి ఆ ఋషులందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు. అయ్యా చూడయ్యా, ఈ ఋషికి చూడయ్యా ఒక కన్ను లేదు, ఈ ఋషికి చూడయ్యా ఒక చెయ్యి లేదు, ఈ ఋషి చూడయ్యా కర్ర పెట్టుకొని కుంటుకుంటూ వస్తున్నాడు, ఒక కాలు లేదు, ఏమైందండి ఆ ఋషులందరికీ అంటే రాక్షసులందరూ కూడా ఈ విధంగా అంతా ఆ ఋషుల యొక్క శరీరాన్ని తినేస్తారన్నమాట. ఆ విధంగా రాక్షసులు తిన్న శరీరాన్ని అంతా రాముడికి వచ్చి చూపించి మొరబెట్టుకొని ఈ విధంగా అంతా బాధపడుతున్నాం మేము, నువ్వే మమ్మల్ని అందరినీ కాపాడాలి అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తిని వచ్చి ఆ రాక్షసుల యొక్క బారి నుంచి మమ్మల్ని రక్షించాలి అని చెప్పి ప్రార్థిస్తారు. అక్కడేమో శ్రీరామచంద్రమూర్తికి ఋషులందరూ కూడా రాక్షసులు తిన్నవంటి ఆ శరీరాన్ని అంతా చూపించారు. మరి ఇక్కడ గోపికలు ఏం చేస్తున్నారంటే ఆ కృష్ణుడి యొక్క విరహం చేత కృషించిపోయి ఉండేటువంటి వాళ్ళ యొక్క శరీరాన్ని ఇక్కడ నప్పిన విరాట్కి చూపుతున్నారు. అటువంటి మమ్మో కాబట్టి ఒక్క క్షణం కూడా మేము తాళలేమమ్మా, వెంటనే ఆ కృష్ణుడిని మాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఎమ్మై పెన్నె ఎన్నం నాయక పెణ్పిళ్ళ ఎన్నం తంగళిల్ తాంగల్ సొల్లుమిత్తనై పేత్తెల్ వందాల్ ఎల్లారం తిరుప్పరుగల్ ఎన్నుమాం. ఏమో ఎటువంటి వాళ్ళని తెలుసా, పరస్పరం ఎన్నో మాట్లాడుకుంటాం. పెన్నె అని చెప్పి, నాయక పెణ్పిళ్ళాయ్ అని చెప్పేసి, నావుడయాయ్ సువర్కం బుగిగిన్న వమ్మనాయ్ ఇవన్నీ మనం చూసాం కదా. ఆ విధంగా పరస్పరం ఎన్నో మాట్లాడుకుంటాం. ఎన్ని మాట్లాడుకున్నా ఆ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందేటప్పుడు పురుషార్థ సిద్ధి ఫలితాన్ని పొందేటువంటి విషయానికి వచ్చేసరికి మేమంతా ఒకటే, ఆ విధంగా ఉండేటువంటి మాకు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఆ విధంగా తెలుపుతూ అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం పరస్పరం ఎన్ని మాటలు చెప్పుకున్నా, మనం మధ్యలో ఎన్ని మనస్తాపాలున్నా కూడా భగవంతుడి యొక్క కైంకర్యం, భగవంతుడి యొక్క సేవకి అని వచ్చేటప్పుడు అందరం ఐకమత్యంతో రావాలి, అందరం కలిసిమెలిసి రావాలి. దేవాలయానికి వెళ్ళి ఏ విధమైనటువంటి తారతమ్యాన్ని అంతా చూడకూడదు, అక్కడికి వెళ్ళి ఎటువంటి మనస్తాపాలన్నీ కూడా పెట్టుకోకూడదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలుపుతున్నారనమాట. ఆ విధంగా ఉండేటువంటి మమ్మో, ఆ విధంగా ఉండేటువంటి మేమని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. రెండోది, ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళాం, అక్కడ ఎన్నో విషయాలు ఎన్ని జరిగినా కూడా ప్రసాదం ఇచ్చేటప్పుడు అందరూ ఒకటిగా చేరిపోతారా లేదా, ప్రసాదం అందరికీ వినియోగం అవుతుందా, ఆ విధంగా భగవంతుడి యొక్క సేవకి వచ్చేటప్పుడు అందరూ ఒకటిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఎమ్మై ఎంగళయం కూడా ఉడుక్కాట్ వేయడం ఎన్నుమాం నీరాట్ దారాహ திருக்கிருத்தாயிతే எண்ணுமா போலே இவர்களுக்கு உகப்பது இவள் தந்த கிருஷ்ணன் பெருமாள் பிராட்டியுடைய சௌந்தர்யாதிகள் கிடக்க ஐயர் பண்ணி வைத்த விவாகமென்னு உகப்பர். அதுபோலே கிருஷ்ணன் பக்கல் பிராப்தியும் போக்கியத்தையும் கிடக்க இவள் தந்த கிருஷ்ணன் உகப்பர்கள்.
ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే ఆ విధంగా ఉండేటువంటి మమ్ము ఆ కృష్ణుడితో నువ్వే చేర్చాలి, నీరాట స్నానం ఆడించాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. అంటే ఇక్కడ నేనే ఇవ్వాలా అని చెప్పేసి అడిగితే దీనికి చక్కగా ఒక శ్రీరామాయణం నుంచి ఉదాహరణ చూపిస్తున్నారు. దారాహ పితృకృత ఇది అంటే ఆ శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి మీద అంత ప్రేమ అంటారు. ఎందుకండి అంత ప్రేమ అంటే సీతాదేవి అందంగా ఉంటుంది, ఎంతో మంచి గుణాలన్నీ కలిగి ఉంటుంది. దానివల్ల అంత ప్రేమ అంటే అవన్నీ కూడా రెండో పక్షము. మరి మొదటి పక్షం ఏంటంటే మా నాన్నగారు చూసి చేసినటువంటి వివాహము అని చెప్పేసి ఆ సీతాదేవి మీద శ్రీరామచంద్రమూర్తికి అంత ప్రేమ అని చెప్పి తెలుపుతారనమాట. ఏమిటండి ఆ విశ్వామిత్ర మహర్షి వచ్చేసి యాగ సంరక్షణార్థమై శ్రీరామచంద్రమూర్తిని ఇంకా లక్ష్మణుడిని తనతో పాటు తీసుకొని వెళ్తారు. ఆ యాగ సంరక్షణ తాటదావద అంతా పూర్తయిపోతుంది. అయిన వెంటనే మిథిలా నగరానికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అక్కడ మంచి అద్భుతమైనటువంటి ధనుస్సు ఉంది, నీకు చూపిస్తాడని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తిని తనతో పాటు తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళిన వెంటనే ఆ శివధనుర్భంగం జరిగిన వెంటనే జనక మహారాజు పరుగున వచ్చి నువ్వే మా సీతాదేవిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వెంటనే పెళ్లి చేయడానికే వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి తెలుపుతాడు, నేను వివాహం చేసుకోవడానికి అని చెప్పేసి ఏం రాలా, ఏదో మా గురువుగారు తీసుకొని వచ్చాను, నా యొక్క పరాక్రమాన్ని చూపించడానికి అని చెప్పేసి ఆ ధనుస్సును ఎత్తాను, అంతేగాని ఇప్పుడు వివాహం చేసుకోవాలని చెప్పేసి ఏం రాలేదు. నేను ఈ వివాహ ప్రస్తావం అంతా నా దగ్గర కాదు, మా నాన్నగారు అయినటువంటి ఆ దశరథ చక్రవర్తి దగ్గర మాట్లాడుకోండి అని చెప్పేసి తెలుపుతారంట. అంటే ఆ విధంగా మా దశరథ చక్రవర్తి మా నాన్నగారు వచ్చేసి వివాహం చేసుకోమంటే చేసుకుంటాను, లేదంటే లేదు అని చెప్పేసి తెలుపుతారు. ఆ విధంగా ఆ దశరథ చక్రవర్తి యొక్క సమ్మతం ఆయన సమ్మతి తెలుపుగా వీళ్ళు వివాహం చేసుకున్నారు కదా శ్రీరామచంద్రమూర్తి ఇంకా సీతా అమ్మవారు. ఆ విధంగా మా నాన్నగారు చేసి ఇచ్చినటువంటి వివాహం అని చెప్పేసి సీతాదేవి మీద అంత ప్రేమ శ్రీరామచంద్రమూర్తికి. అదేవిధంగా నువ్వే మాకు కృష్ణుడిని ఇవ్వాలి, ఆ కృష్ణుడిని పొందడానికి మా అందరికీ కూడా అధికారం ఉంది, మా అందరితో ఆ కృష్ణుడికి కూడా సంబంధం ఉన్నా కూడా కృష్ణుడు అనేటువంటి ఆ కృష్ణానుభవం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి ఒక విషయమే. ఆ కృష్ణుడి దగ్గర భోగ్యత కూడా ఉంది. ఆ విధంగా భోగ్యత ఉన్నా కూడా మాకందరికీ కృష్ణుడిని పొందడానికి అధికారం ఉన్నా కూడా నువ్వు ఇచ్చినటువంటి ఆ కృష్ణుడు అంటే నప్పిన్న విరాటి ఇచ్చినటువంటి కృష్ణుడు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అభిమానం అన్నమాట. పిన్నమణాలనై పేరిల్ కిడందాణై అని చెప్పేసి పెరియాళ్వారి తిరుమడిలో పెరియాళ్వారిని తెలుపుతారు. పిన్నై మణాలనై అంటే ఆ నప్పిన్నయ్య పిరాటి యొక్క నాథుడైనటువంటి కృష్ణుడు. ఆ విధంగా భగవంతుడికే మనందరికీ స్వామి అని చెప్పి వెళ్ళి ఆశ్రయించడం కాదు, తాను శ్రీయపతిగా ఉన్నాడు కాబట్టి మనందరం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలుపుతారనమాట. భగవంతుడు పరమాత్మ ఎవరు అనేటువంటి విషయానికి వస్తే అంటే ఆ లక్ష్మీనాథుడు ఎవడో శ్రీయపతి ఎవరో అతనే పరమాత్మ. అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపానికే ఆ స్వరూప నిరూపక ధర్మంగా అమ్మవారు ఉన్నారు. అంటే ఎంతోమంది దేవతలందరూ ఉన్నారు, ఇంద్రుడు, కుబేరుడు, సూర్యుడు, ఎంతోమంది దేవతలున్నా శ్రీ మహావిష్ణువే పరమాత్మ, ఆ శ్రీమన్నారాయణుడే పరమాత్మ అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకుంటామంటే ఆ శ్రీయపతిగా ఎవరున్నారో లక్ష్మీనాథుడిగా ఎవరున్నారో ఆయనే పరమాత్మ. ఆ విధంగా ఆయన యొక్క స్వరూప నిరూపక ధర్మంగా అమ్మవారు ఉన్నారు. శ్రీయ పరమసత్వ సమాశ్రయక్క అని చెప్పేసి పుండరీకనయన పురుషోత్తమక్క అని చెప్పేసి స్తోత్రరత్నంలో ఆళవందారులు మనకి అనుగ్రహిస్తున్నారనమాట. ఆ విధంగా ఉన్నారు. వేదం కూడా దీన్నే తెలుపుతూ హిరీష్యతే లక్ష్మీశ్చ పత్నో అని చెప్పేసి పురుష సూక్తంలో తెలుపుతుందన్నమాట. ఆ విధంగా అమ్మవారి యొక్క సంబంధం అటువంటిది అని చెప్పి తెలుపుతూ మాకందరికీ కూడా నువ్వు ఇచ్చినటువంటి ఆ నప్పిన్న విరాటి ఇచ్చినటువంటి కృష్ణుడు అని చెప్పేసి ప్రత్యేక అభిమానము. ఆ విధంగా నువ్వు ఇవ్వాలమ్మా. ఆ విధంగా ఆ భగవంతుడు మాకు లభించేటువంటి విధంగా ఈ భగవంతుడు ఆ భగవంతుడి యొక్క ఆరాధనకి కావాల్సినటువంటి ఆ పరికరాలు ఇవన్నీ కూడా నువ్వే మాకు అనుగ్రహించాలి అని చెప్పి ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు. ఇక్కడితో ఈ పాసురార్థాన్ని పూర్తి చేసుకుంటున్నాం. రేపు ఏత్తగలంగళ్ళు ఎదురుబొంగ మీదెడిప్ప అనేటువంటి అద్భుతమైనటువంటి పాసురం, దాని యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి యొక్క ఉపన్యాసంలో అనుభవిద్దాం. సోత్తిట్టమాలికా బంధ గంధబంధుర జిట్టవే విష్ణుచిత్తతనోజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా గించణత్రాణ బద్ధ కంకణపాణయే
विष्णुजित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमत्यै विष्णुजित्कार्यमणोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलं श्रीमते रम्यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात्युत्यश्रीर्नित्यमङ्गलम् ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो, यतिराज यतिराज रामानुज जय हो, रामानुज जय हो.